మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్రాఫిక్ లో రోడ్లపై డబ్బులు విసురుతూ రచ్చ చేసిన యూట్యూబర్ హర్షను పోలీసులు అరెస్టు చేశారు. కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హర్షపై కేసు నమోదు కావడంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూట్యూబర్లకు తెలంగాణ పోలీస్ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా వీడియోలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించవద్దన్నారు. ఇలాంటి దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే కఠినమైన చర్యలతో కేసులు చేపడతామని స్వాగతం పలుకుతాయని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులు పోస్ట్ చేశారు. నిన్న మనకు ఈవినింగ్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను, వంశీ అనే అతను, మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్కు డిస్టర్బ్ చేసుకుంటూ, న్యూసెన్స్ చేసుకుంటూ, పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను. అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది. ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం, పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కల్పించడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్లో వెరిఫై చేసి అతను ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి. అతని పైన 3 కేసులు, సనత్ నగర్లో ఒకటి, కేపీహెచ్బిలో ఒకటి, కూకట్పల్లిలో ఒకటి. ఆ 3 కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపడం అయినది.